చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు పోయలేదు, నేను పోయలేదు. అమ్మమ్మకి తెలియనే తెలీదు. మరెవరు పోసుంటారు? ఇంకా ఆగేవేంటి బాబు? మీకు అలుసుగా దొరికింది మేమిద్దరమే కదా. ఇంట్లో ఏ తప్పు జరిగినా మమ్మల్నే కదా అంటారు. అనండి, మేమే తెచ్చి నూనె కింద పోసామని అనండి. ఏంటండి ఇది? మా అమ్మ నాన్నల మీద ఎందుకు నిందలు వేస్తున్నారు? వాళ్ళకేం అవసరమని నూనె పోస్తారు? ఇంట్లో వాళ్ళ కాళ్ళు చేతులు విరిగితే వీళ్ళకే లాభం అండి. కన్న కూతురికి కష్టం రాకూడదని ఎవరైనా కోరుకుంటారు గాని ఇలా కాళ్ళు చేతులు విరగొట్టాలని కోరుకుంటారా? ఎందుకు వాళ్ళని అనుమానిస్తున్నారు? ఇప్పుడు నేనేం అనలేదు కదా, ఎందుకు గొడవ చేస్తున్నావు? బా, అందరూ ఆపండి. పడింది నేను, దెబ్బ తగిలింది నాకు. మీరెందుకు గొడవ పడుతున్నారు? నేనే పొరపాటున నూనె కింద పడేశాను, నేనే జారి పడ్డాను. అర్థమైందా? ఎవరిని ఎవరు మాటలు అనాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఒరే చేతు, ఆ కార్పెట్ దాని మీదకి లాగరా. నువ్వు జాగ్రత్త. ఏంటి నింద నీ మీద ఎందుకు వేసుకున్నావు? మరలా చెప్పకపోతే మీరందరూ గొడవ ఆపేలా లేరే. నువ్వెప్పుడు వాళ్ళు తప్పు చేశారు అన్నా సంధ్య గొడవ చేయటం, వాళ్ళిద్దరూ ఈ తమాషా చూడటం అవసరమా? ఒరేయ్, నువ్విప్పుడు సంధ్య ముందు ఏం చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఓదినట్టేరా. అది వాస్తవాలు తెలుసుకోదు. ఎందుకు అనవసరంగా నువ్వు నవ్వులు పాలవడం చెప్పు? అది కాదే, నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే నీ ప్లేస్ లో సంధి గాని జారిపడుంటే పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే భయం పుడుతుంది. వాళ్ళ నూనె పోసింది కూడా నేను పడాలని కాదురా, సంధ్య పడాలనే కింద పోశారు. లేకపోతే నేను కింద పడితే వాళ్ళకేం లాభంరా? అదే సంధ్య పడితే ఆ నింద నీ మీదో నా మీదో వేసి మనకి సంధ్యని దూరం చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా గొడవ పెట్టుకోకుండా సంధ్యని జాగ్రత్తగా కాపాడుకోవాలరా. అంటే వాళ్ళేం చేసినా చూస్తూ ఊరుకోమంటావు అంతేగా? ఒరే, వాళ్ళకి నీ భార్య సపోర్ట్ ఉన్నన్ని రోజులు మనిద్దరం ఏమీ చేయలేవురా. నువ్వు అర్థం చేసుకొని సంధ్యని జాగ్రత్తగా చూసుకో. ఆవేశపడటానికి ఇది సమయం కాదు, అర్థమైందా? సర్లే, నువ్వురా. నెమ్మదిగా నడు, రూమ్ లోకి వెళ్దా. అమ్మా, నెమ్మదిగా. ఏంటి కొన్న నెక్లెస్ అకౌంట్ ఎలా కవర్ చేయాలా అని చూస్తున్నావా? ఒకవేళ అదే చేస్తున్నట్టయితే ఇంకో 10 లక్షలు కూడా మేనేజ్ చేయి. ఏంటి అంత షాక్ అయ్యావు? ఇంటి ఆడపడుచుకి 10 లక్షల నెక్లెస్ కొన్నావు, అలాంటిది ఈ ఇంటికో వారసునివ్వబోతున్నాను. మరి నాకు కొనవా? నీకేమైనా పిచ్చా?
నీకు లక్షలంటే విలువలేదా? ఏదో వందలు అడిగినట్టు అడుగుతున్నావు. మా డాడీ ది గ్రేట్ కృష్ణమూర్తి ఒక పెద్ద కోటీశ్వరుడు. ఆయన డబ్బులు ఖర్చు చేస్తే నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? మీరేమనుకున్నా నేను పట్టించుకోను. మొన్న నీకు కొన్న నెక్లెస్కి మావయ్య ముందు తల దించుకోవాల్సి వచ్చింది. నీకు ఇంకో 10 లక్షలు ఇచ్చి మావయ్యని మోసం చేయలేను. నువ్వేం చేస్తావో మాకనవసరం. మేము అడిగిన డబ్బులు ఇస్తావా లేదా? అవంతిక, ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే చాలా కష్టం. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? ఓ కంపెనీ సీఈఓ మాట్లాడే మాటలేనా ఇవి? నువ్వు తలుచుకుంటే ₹1,00,00,000 ఇవ్వొచ్చు. ₹1,00,00,000 ఇవ్వటానికి ఇది నేను సంపాదించిన ఆస్తి కాదవంతిక. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ ఖర్చు పెట్టే హక్కు కూడా నాకు లేదు. మావయ్య గారికి తెలియకుండా నేనేమీ చేయలేను. ఇప్పుడేంటి, అంకుల్కి తెలియాలి అంతే కదా? ఆగు, ఇప్పుడే పిలుస్తాను. అంకుల్, అవంతిక, అంకుల్! ఆగు. అర్థం చేసుకో. మావయ్యకి ఆల్రెడీ మనమేదో దాస్తున్నామన్న అనుమానం మొదలైంది. అనుమానం రావాలనే కదా ఇలా చేస్తుంది. లేకపోతే మీరు చెప్పేలా లేరు కదా, అందుకే ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. పదవంతిక, మా డాడీని మోసం చేస్తున్నారని నేను కూడా చెప్తాను. ప్లీజ్, మీకు దండం పెడతాను. ఆ పని మాత్రం చేయకండి. చెయ్యొద్దంటే డబ్బులు ఇవ్వాల్సిందే. నువ్వు సూపర్ అవంతిక. కాదు కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ సూపర్. కడుపులో ఉన్నప్పుడే నీ బిడ్డ ఇంత ఇస్తున్నాడంటే రేపు బయటకొచ్చాక ఎంత సంపాదిస్తాడో. ఇంత ఆస్తి ఉండగా సంపాదించే కర్మ నా బిడ్డకెందుకొస్తుంది? ఏమండి, చూసారా, 10 లక్షలు మీకోసమే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టబోతున్నాను. అయ్యో నిజమండి. కృష్ణమూర్తి గారి చిన్న కోడలంటే ఎంత హైఫైగా ఉండాలి, ఎంత మెయింటైన్ చేయాలి. మీకు కూడా నేను అందంగా కనిపిస్తే ఇష్టం కదా, కన్నార్పకుండా చూస్తారు కదా, అందుకే. థ్యాంక్ యూ రామలక్ష్మి. అలేఖ్య, పద మనం షాపింగ్ చేద్దాం. ఏంటి రామలక్ష్మి ఇది? అంత డబ్బు ఎలా ఇచ్చావు? అలేఖ్యకి నెక్లెస్ కొన్నప్పుడే డాడీ నిన్ను క్వశ్చన్ చేశారు.
అప్పుడు ఏం చెప్పకపోయినా నీ మీద నమ్మకంతో ఏమీ అనలేదు. కానీ రెండోసారి ఊరుకోరు. నువ్వు నిజం చెప్పేదాకా వదిలిపెట్టరు. నిజంగా మావయ్య గారు మనల్ని నిలదీసి అడిగిన రోజు ఇద్దరం కలిసి నిజం చెప్పేద్దామండి. మావయ్యకి నిజం చెప్పకుండా ఈ రహస్యాన్ని దాచటం నాకు కూడా కరెక్ట్ అనిపించట్లేదు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అడిగే వరకు ఆగడం ఎందుకు? ఇప్పుడే వెళ్ళి చెప్పేద్దాం. అలా చెప్తే కనీసం వీళ్ళిద్దరు టార్చర్ అయినా తగ్గుతుంది. పదరామలక్ష్మి. కాస్త ఓపిక పట్టండి. మీరు ఏ తప్పు చేయలేదని ఒక్క ఆధారం దొరకగానే వెళ్ళి నిజం చెప్పేద్దాం. అప్పటి వరకు భరించండి ప్లీజ్. ఏమండి, బిర్యానీ వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది కదా. అవును సరోజా, వాసన నోట్లో నీళ్లు ఊరిస్తున్నాయి. ఇంతకీ నేను ఇచ్చిన బాటిల్ ఎక్కడ పెట్టారండి? ఎక్కడో పెడితే మర్చిపోతానని ఇదిగో జేబులోనే పెట్టుకున్నాను. ఆ, ఇదిగో. ఏంటిది? ఇది బిర్యానీలో కలిపితే మంచి రుచి వస్తుందా? ఇది రుచి వచ్చేది కాదండి, ప్రాణాలు తీసే విషం. విషమా? అవునండి, విషమే. ఈ విషయాన్ని ఈ బిర్యానీలో కలిపితే ఎవ్వరికీ అనుమానం రాదు. ఈ విషం కలిపిన బిర్యానీని సంధ్యకు తినిపించి అత్తయ్య గారే ఇలా చేసినట్టు ఇరికించాలి. అమ్మో, పిన్ని గారా? మధ్యలో పాపం ఆవిడ గారిని ఎందుకు ఇరికించడం? పోనీ మీరు కలిపినట్టు చెప్పాలా? వద్దొద్దు. అయితే నోరు మూసుకుని చూస్తూ ఉండండి. ఒరే చైతు, 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 ఘోరం జరిగిపోతోందిరా. ఇదిగో ఎలాగైనా ఆపాలరా. ఏంటమ్మమ్మా, ఏం జరిగింది? సంధ్య ఆ బిర్యానీ తినకుండా ఆపాలరా. ఎందుకే? ఆ బిర్యానీలో విషం కలిపారా. ఏంటి నువ్వనేది? అవునరా, మీ అత్త మామలు కిచెన్ లో మాట్లాడుకుంటుంటే నా చెవులారా విన్నాన్రా. నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వెళ్ళి సంధ్యను ఆపేస్తాను. త్వరగా వెళ్ళరా. ఆ విషం కలిపింది తింటే సంధ్యకి, సంధ్య కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేరా. వెళ్తానే. ఈ రోజు వాళ్ళిద్దరంతూ చూస్తాను. సంధ్య తల్లిదండ్రులను ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నారు. త్వరగా వెళ్ళరా. అయ్యో భగవంతుడా, ఏం జరుగుతుందో ఏమిటో. అమ్మా సంధ్య, మీ అమ్మ ఈ బిర్యానీ నీకోసమే స్పెషల్ గా చేసింది. అవునమ్మా, నీకు చికెన్ బిర్యానీ ఇష్టమని మీ నాన్న ఉదయాన్నే వెళ్లి చికెన్ తెచ్చారు. థ్యాంక్స్ అమ్మా. అయ్యో, దీనికి థ్యాంక్స్ ఏంటమ్మా? నా కూతురుకు నేను బిర్యానీ చేయడం పెద్ద పనా? అసలే కడుపుతో ఉన్నావు, ఈ టైంలోనే ఏదైనా తినాలి అనిపిస్తుంది. నీకలా అనిపించినప్పుడల్లా నాకు చెప్పమ్మా, నేను చేసి పెడతాను. అలాగే అమ్మా. తినమ్మా. తినమ్మా.
అయ్యో, నా కూతురికి బిర్యానీ ఇష్టమని చేస్తే మొత్తం నేలపాలు చేశారేంటి బాబు? కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఇష్టమని చక్కగా శుభ్రంగా వండి పెడితే ఇలా నేలపాలు చేస్తారా? ఏంటండి మీరు చేసిన పని? సంధ్య, నువ్వు ఈ బిర్యానీ తినడానికి వీల్లేదు. ఎందుకని? ఎందుకంటే దీనిలో విషం కలిపారు కాబట్టి. విషమా? విషం ఎందుకు కలుపుతారు? ఎవరు కలుపుతారు? నేను చెప్పేది నిజం సంధ్య. దీనిలో విషం కలిపారు. ఎందుకు కలిపారో తెలియదు కానీ ఎవరు కలిపారో మాత్రం నాకు బాగా తెలుసు. ఏంటి బాబు మమ్మల్నే చూస్తున్నారు? అంటే మేం కలిపామనా? ప్రతిసారి మమ్మల్ని అనుమానించి అవమానించడం ఏం బాలేదు. మనల్నే అనుమానిస్తారండి. ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులం కదా, కూతుర్నిచ్చినందుకు వీళ్ళేం చేసినా భరించాలి. మనకు గౌరవం మర్యాద ఉండేడ్చాయి అనుకుంటున్నారా? అసలు మా కూతురు తినేదానిలో మేమెందుకు విషయం కలుపుతాం బాబు? మీరు ఇలా అనుమానించడం ఏం బాలేదు. నాది అనుమానం కాదు, నిజం. మీరు దీనిలో విషం కలిపారు. ఆపండి. వీళ్ళని ఎందుకు ఇలా వేధిస్తున్నారు? మీ అనుమానాలకి హద్దులు లేవా? ప్రధానికి మా అమ్మ నాన్నల్ని అంటారా? సంధ్య, నిజం తెలియకుండా నువ్వు మాట్లాడుకో. దీనిలో నిజంగా విషయం ఉంది. మీకు మా పైన అంత సందేహంగా ఉంటే మీ ముందే మేము తింటాం. అప్పుడు మీకే అర్థం అవుతుంది. రండి. ఆగండమ్మా. మీరెవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరేంటో నాకు తెలుసు. ఆయన మాటలేం పట్టించుకోవద్దమ్మా. వద్దమ్మా, ఇలాంటి నిందలు మోసే శక్తి మాకు లేదు. మేము ఏం తప్పు చేయనప్పుడు మేమెందుకు భయపడాలి? నా బాధ అంతా నీకోసమని చేసిన బిర్యానీ నువ్వు కనీసం నోట్లో కూడా పెట్టుకోలేదని తప్ప మాకెలాంటి బాధ లేదు. ఇంకేంటండి చూస్తారు? తినండి. అమ్మా అమ్మా, నా మాట వినండి అమ్మా. నానా, ఆగండి నానా.
నోరు మూసుకుని చెప్పింది చేయండి. ఆ,